నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు బీసీ కులగణన అంకెలు సంఖ్యలు చెప్పారు. అది వినగానే చూడగానే అర్థమైంది ఏంటంటే ఇది చాలా పద్ధతి ప్రకారంగా కావాలని చేసిన తప్పు అని తెలిసిపోతుంది. లెక్కలు తప్పు, కానీ అసమర్థత వల్ల దొరికిన తప్పులు కావు ఇవి. ఇవి చాలా సమర్థవంతంగా ఒక పద్ధతి ప్రకారంగా చేసిన తప్పు ఇది. అంటే అగ్రవర్గాల సంఖ్య ఎక్కువ చూపించి బీసీల సంఖ్య తక్కువ చూపించి రిజర్వేషన్లు బీసీలకు తగ్గించాలని ఒక దురుద్దేశంతో చేసిన రిపోర్ట్ ఇది. అసలు ఈ సబ్ కమిటీకి పొన్నం ప్రభాకర్ లాంటి బీసీ ఉండాలి, కానీ ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా ఉంటారండి? దాంట్లో న్యాయంగా చేసింది అన్నట్టు ప్రజలకు తెలియాలంటే మరి ఎవరు ఉండాలి? మనం ఏదైనా చేస్తుంటే దాంట్లో నిజాయితీ ఉందని నిరూపించడానికి కొన్ని సాక్ష్యాలు కూడా ఉండాలి. కానీ ఈ కాంగ్రెస్ చేసిన ఈ లెక్కలు మాత్రం కావాలని దురుద్దేశపూర్వకంగా కుట్రతో చేసినట్టుగా చాలా సుస్పష్టంగా తెలిసిపోతుంది. అసలు జనాభా లెక్కలే తప్పున్నాయి. 3,92,00,000 జనాభా అంచనా ప్రకారం 2025కు, కానీ ఆయన వేసింది ఎంత? 3,54,00,00,000కే వేశాడు. చాలా ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, తర్వాత అర్బన్ ఏరియాల్లో కూడా, పట్టణ ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో సర్వే జరగలేదు. అసలు ఎస్టిమేషన్ బేసిస్ మీద తీసుకున్నాడు. తను అనుకున్న ఫిగర్ రావడానికి ఏం చేయాలో అది చేశారంతే. తర్వాత బీసీలలో ముస్లింలు కలుపుతాడా? పైగా అసెంబ్లీలో డిక్లేర్ చేయడం దాని గురించి, ఇందులో ముస్లిం బీసీలు అని. అంటే ఏంటి నీ ఉద్దేశం? వెనుకబడిన తరగతి వాళ్ళని అందరినీ నేను బీసీల కింద లెక్కేస్తా అన్నప్పుడు మరి అగ్రవర్ణాల్లో కూడా ఈ బీసీలు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు లెక్కలేదు స్వామి? మరి వాళ్ళకు కూడా లెక్కేసి చెప్పాలి కదా. హిందువులలో ఇంతమంది బీసీలు ఉన్నారని చెప్పాలి కదా. కులాల వారిగా కాకుండా నిజంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని కూడా లెక్కేసామని చెప్పాలి కదా. మరి ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ముస్లింలను బీసీల్లో లెక్క వేశారు కాబట్టి, అంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ బీసీని వేసింది కదా అగ్రవర్ణ వాళ్ళని, మరి అదెందుకు తీసుకోలేదు? నీ ప్రభుత్వం ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా రిపోర్ట్ తయారు చేసి ఏదో లా చేసి స్థానిక ఎన్నికలు జరుపుకుందామనే దురుద్దేశం తప్ప ఇందులో ఎక్కడ నిజాయితీ ఉందా? లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ 2014 చేసిన సర్వే ప్రకారంగా 52% బీసీలు, 9% ఓసీలు. ఈయన లెక్కల్లో రివర్స్ అయిపోయింది. అంటే జనాభా తగ్గిపోయిందా? ఏమన్నా ఆపద వచ్చిందా? సునామీ వచ్చిందా ఏమన్నా తెలంగాణకి? ఆ సునామీలో బీసీలు మాత్రమే చచ్చిపోయి ఓసీలు మాత్రం పెరిగారా? ఉండిపోయారు అట్లే? ఇది చాలా దారుణం. డైరెక్ట్గా బీసీలను మోసం చేయడం తప్ప ఇంకోటి లేదు. ఇది 1% మాత్రమే మిస్ అయ్యండి అని చెప్తున్నారు. 1% కాదు, దాదాపు 40%, 30% తప్పుడు లెక్కలు ఉన్నాయి ఇందులో. (2014, 2025కు 21 లక్షల మంది బీసీలను తీసేశాడు అసలు అంతే లిస్టులో వచ్చి. ఇది కేవలం మీకు స్థానిక ఎలక్షన్లో రిజర్వేషను ఇంతకంటే ఎక్కువ రాకూడదు, ఇంతకంటే ఎక్కువ ఇవ్వను అని చెప్పడం తప్ప ఇంకొకటి లేదు. అసలు జీవన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా ఆవేశంలో ఒకరోజు చెప్పేశారు, ఏమైనా రెడ్డిలు ఉన్నది 2.5, బీసీలు ఉన్నది 55%, మీరు అధికారం ఎందుకు తీసుకోవట్లేదు, అధికారంలో మీరు ఎక్కువ ఉండాలి, రెడ్డిలు కాదు అని ఆయనే చెప్పాడు. అంతెందుకు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రెసిడెంట్కి మనసులో ఉండదా తప్పుడు లెక్కలు చేశారని, బీసీలకు అన్యాయం చేశారని, కాంగ్రెస్కు ప్రెసిడెంట్ పదవి ఇచ్చాడని నోరు మూసుకొని నూరుకుంటున్నాడు రాజకీయంగా అంతే. మనసులో ఉంటుంది కదా బీసీకి. ఆ నిజం ఎక్కడ పోతుంది? ఆ యథార్థం ఎక్కడ పోతుంది? ఎప్పుడోసారి బయటికి రాదా? తప్పకుండా వస్తుంది. కాంగ్రెస్లో ఉన్న బీసీలకు కూడా తెలుసు ఇది. ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తారు వాళ్ళు. 9% ఉన్న ఓసీలు 13% అయిపోయారట, కానీ వీళ్ళు మాత్రం 52 నుంచి 46 అయిపోయారు.
స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే భయంతో తొందరపడి బీసీ లెక్కలు తప్పు చేసి బీసీలకు అన్యాయం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సమగ్ర కుల గణన ద్వారా బీసీ లెక్కలు తెస్తే భవిష్యత్తులో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ప్రభుత్వపరంగా లబ్ధి చేకూరుతుందని బీసీలు ఆశపడితే సంవత్సర కాలం ఎదురు చూస్తే దానికి వచ్చిన తీవ్ర నిరాశ ఏంటంటే ఈ జనాభా లెక్కలు. సుప్రీంకోర్టు కూడా ముస్లిం రిజర్వేషన్ ఉండదు, రిలీజియన్ బేసిస్ మీద ఉండదు. దేశంలో వెనుకబడిన కులాలను కొన్ని గుర్తించారు, ఎందుకంటే కల్చరల్గా, ఆర్థికంగా, అన్ని విధాలుగా వాళ్ళు వెనుకబడి ఉన్నారని కాబట్టి అని చెప్పారు. హిందూ దేశంలో ముస్లింలకి ఆ స్థానం లేదు. కాకపోతే భారతదేశం యొక్క జీవిత విధానం ఏంటంటే అందరినీ సమానంగా చూస్తుంది కాబట్టి వాళ్ళకి ఎలా అప్లిఫ్ట్ చేయాలో అలా అప్లిఫ్ట్ చేస్తుంది. 10 సంవత్సరాల నుంచి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా. అంతేగాని నువ్వు డైరెక్ట్గా రిలీజియన్ బేసిస్ మీద రిజర్వేషన్లు ఇవ్వడం తప్పని సుప్రీంకోర్టు కూడా మొత్తుకున్నది. అంటే వీరి ఉద్దేశం కాంగ్రెస్ వాళ్ళది ఏంటంటే భారతదేశంలో ముస్లింలు లేరు, అంతా బీసీలే, ఉన్న వాళ్ళంతా బీసీలు. మరి దాంట్లో కూడా ఓసీలు ఉన్నప్పుడు మరి క్రిస్టియన్స్లో కూడా బీసీలు ఉంటారు కదా, మరి వాళ్ళని ఎందుకు లెక్కేయలేదు? ఎందుకంటే వాళ్ళు ఓట్లు రావా మీకు? ఓట్ల కొరకే కదా చేసింది అదంతా. మరి క్రిస్టియన్లు ఎందుకు లెక్కేయలేదు? బీసీలలో మతపరమైన చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇదంతా రెచ్చగొట్టే వ్యవహారం. కానీ వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే అవగాహన పెరిగింది. పట్టణ ఓటర్లు ఎక్కువైపోయారు తెలంగాణలో, దేశంలో ఎక్కడ లేనంత అయిపోయారు. వీళ్ళని ఎవ్వరిని మభ్యపెట్టలేరు. ఈ విషయం తెలుస్తుంది. కాంగ్రెస్ యొక్క కుట్ర పటాపంచలైపోతుంది. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది. ఇక దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే రేపు వచ్చే రిజర్వేషన్లో కూడా ఇంతకుముందు ఉన్నా కంటే తగ్గించినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అది కాంగ్రెస్ యొక్క పథకం. కానీ భారతీయ జనతా పార్టీ ఊరుకోదు, వెంటనే చేపడుతుంది. ఇప్పుడు మా సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం మా యొక్క దృష్టి కేంద్రీకరణ వేరే వైపు ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. మీరు రీసెంట్గా మన బడ్జెట్ కూడా చూశారు. బడ్జెట్లో ముఖ్యంగా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం 2047లో వికసిత్ భారత్ యొక్క అంతిమ లక్ష్యాన్ని మన దేశం ఆర్థికంగా ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలబడనే ఉద్దేశంతో చేపట్టిన నరేంద్ర మోదీ గారి యొక్క ప్రస్థానం మొన్నటి బడ్జెట్ ఎంతో మేలు కలుపుతుంది. మీకు అందరికీ తెలుసు, కిసాన్ క్రెడిట్ కార్డ్ 3 కోట్ల వరకు దాంట్లో క్రెడిట్ 3 లక్షల వరకు క్రెడిట్ తీసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఆ ఫెసిలిటీని ఇప్పుడు 5 లక్షల వరకు పెంచారు. ప్రతి రైతు క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా 5 లక్షల వరకు కూడా లోన్ తీసుకోవచ్చు. తర్వాత ఎంఎస్ఎంఈలు అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటాయి, వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయి. దాని ప్రకారంగా ఎంఎన్సీ ఏదైతే గుర్తింపబడుతుందో వాళ్ళకు 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు పెంచారు. ఎందుకంటే భారతదేశం వ్యవసాయ రంగ దేశం కాబట్టి వ్యవసాయకే ఫోకస్ ఇచ్చారు ఇన్ని రోజులు. కానీ ప్రపంచంలో మన దేశం ఆర్థికంగా నెంబర్ 1 కావాలంటే ఇండస్ట్రియలైజేషన్ కూడా కావాలి, ఎక్స్పోర్ట్స్ పెరగాలి, అప్పుడే మన దేశం నెంబర్ 1 అవుతుంది. కాబట్టి చిన్న చిన్న ఇండస్ట్రీస్కు మన దేశం మన అస్తిత్వాన్ని గుర్తించే అన్నీ కూడా ఇక్కడ తయారయ్యేయబడని కూడా చేసి లోకల్ ఫర్ వోకల్ని పెంపొందించి 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు చేసింది. దానివల్ల ఎంతో అభివృద్ధి జరుగుతుంది. తర్వాత స్టార్టప్ వాళ్ళకి ఇండిపెండెంట్గా వాళ్ళకి కొన్ని లిమిట్స్ ఉంటాయి, వాళ్ళ యొక్క టోటల్ టర్న్ ఓవర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. అలాంటి వాళ్ళకి 10 కోట్ల నుంచి 20 కోట్లు, మొన్నటి వరకు 10 కోట్లే ఉండేది వాళ్ళకి. స్టార్టప్ వాళ్ళకి ఎవరు స్టార్టప్ ఇండస్ట్రీ చేసినా వాళ్ళకి ఇప్పుడు 20 కోట్ల వరకు. ఇక మీకు అందరికీ తెలుసు, ఇన్కమ్ ట్యాక్స్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ వెలుసుబాటు ఉండాలని, వాళ్ళ యొక్క పర్చేసింగ్ పవర్ పెంచాలని, వాళ్ళ యొక్క పిల్లల గురించి కానీ వాళ్ళ కుటుంబ వ్యవస్థ కొంచెం బాగుపడాలని చెప్పి 12 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా చేశారు. ఎంప్లాయీస్కి అయితే 12,75,000, బిజినెస్ మెన్కి అయితే 12 లక్షల వరకు. ఇది యావత్ భారతదేశానికి సంబంధించిన బడ్జెట్, కేవలం ఒక రాష్ట్రానికి కాదు. తెలంగాణకి ఏం రాలేదు, తెలంగాణకి ఏం రాలంటే అంటే మరి అందులో హర్యానా ఉందా, అందులో ఉత్తరప్రదేశ్ ఉందా, అందులో కర్ణాటక ఉందా, అట్లా ఉంటాయా సపరేట్గా?
కాదు బీహార్కి ఎక్కువ చేశారు, ఎలక్షన్ వస్తుంది కాబట్టి, లేదా బీహార్లో మీ పార్ట్నర్ ఉన్నారు కాబట్టి మీరు చేస్తున్నారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మీ పార్ట్నర్ ఉన్నారు అని చెప్తుంది. అంటే బీహార్కి చెయ్యొద్దని నీవు అనగలవా? బీహార్ వెనుకబడిన రాష్ట్రం కాదా? అక్కడే మూల పెట్టుబడులు పెట్టొద్దా? పెట్టాలి కదా. ఇదంతా ఏంటంటే బడ్జెట్ భారత సమృద్ధి కొరకు బ్రహ్మాండమైన బడ్జెట్ పెట్టారు కాబట్టి దాని విమర్శకు వాళ్ళకి కారణాలు దొరకగా ఏదో మాట్లాడేయడమే. బీహార్కు ప్రత్యేకంగా చేశారు, ఎస్, ఇందులో అనుమానం లేదు, చేశారు. ఎందుకంటే బీహార్ వెనుకబడిన రాష్ట్రంలో ఒకటి. ఆంధ్రప్రదేశ్ గత 10 సంవత్సరాల్లో అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరగలేదు, ఫ్రీ వీస్ ఎక్కువైపోయినాయి, ఎకానమీ దెబ్బతింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ చేశారు. ఇదంతా సమతుల్యత కొరకే. కాబట్టి ఇలాంటి కారణరహితమైన లేకపోతే దానిలో ఏమీ సత్తా లేని విమర్శలు చేయడం తప్ప మిగతా ఏమీ లేదు. ప్రత్యేకంగా ప్రతి రాష్ట్రానికి అంటూ ఉండకుండా జనరల్గా ఉన్నవి అనేది తెలంగాణకు వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ 12 లక్షలు కానీ ఇన్కమ్ ట్యాక్స్ తెలంగాణకు వస్తుంది. తర్వాత క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకు తెలంగాణకు వస్తుంది. తర్వాత స్టార్టప్ వాళ్ళకి తెలంగాణకు వస్తుంది. ఎంఎస్సీ వాళ్ళకి తెలంగాణకు ఎందుకు రాదు? వస్తుంది కదా. కాబట్టి ఇందులో పెడార్థాలు తీయడం తప్ప కాంగ్రెస్ వాళ్ళకు వేరే నిజమైన చిత్తశుద్ధి లేదు. దేశ సంక్షేమం గురించి కానీ ప్రజల సంక్షేమం గురించి కానీ బీసీల పట్ల అసలు లేదని రుజువైపోయింది. కాబట్టి వాళ్ళు ఎంత కుట్ర చేసినా ఇది ఆగదు. ఎందుకంటే వాస్తవాన్ని కొన్ని రోజుల వరకే దాయగలరు కానీ ఎప్పటికీ దాయలేరు. కేసీఆర్ గారు చేసింది ఇప్పుడు బయటకు వస్తారని ఏమన్నా ఛాలెంజ్ లాగా చేశాడా? మీ ఛాలెంజ్లో బీసీలకు అన్యాయం చేస్తారా? ఆయన ఎట్లా బయటికి రాడు? ఎందుకంటే ఆయనే బీసీ కాదు, ఆయన ఎందుకు వస్తాడు? కాబట్టి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప అపోజిషన్ లీడర్ రాలేవట్లేదు, అపోజిషన్ లీడర్ రావట్లేదు. నీకెందుకు? నిన్ను ఎన్నుకున్నది ప్రజల సంక్షేమం చేయడానికి కాంగ్రెస్ ఎన్నుకుంది. కేసీఆర్ను అసెంబ్లీకి పిలవడానికి కాదు నేను ఎన్నుకున్నది. వాళ్ళు విమర్శ చేస్తే చేస్తారు. ముందు నీ సంక్షేమం ఏంటి, నీ పాజిటివ్ అవుట్లుక్ ఏంటి, నీవు తెలంగాణకి ఏం చేస్తున్నావో చెప్పకుండా అసెంబ్లీలో అంతా టైం వేస్ట్ చేయడం. కేసీఆర్ రాలేదు, ఇది తప్ప వేరే మాటలే లేవు. కాబట్టి ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా అందరిలో అవగాహన పెంచుతుంది, ఇలాంటి సమస్యలన్నీ ప్రజలకు తీసుకెళ్తుంది. ముఖ్యంగా అసలు తెలంగాణలో అవగాహనకు లోకో లేదు, కానీ ఇది అర్థం చేసుకుంటారు. వీళ్ళు చేసిన వాగ్దానాన్ని అమలు చేయించడానికి భారతీయ జనతా పార్టీ ఉద్యమాల ప్రణాళిక మొదలు పెడుతుంది. ఉద్యమాలు చేపడతాం, వీళ్ళ సంగతి బయట పెడతాం. వీళ్ళు చేసిన ఎస్సీ కాదు, ఇక్కడ ఎస్సీ ఉంటే అక్కడ ఎస్సీ కాదు, ఇక్కడ బీసీ అక్కడ బీసీ కాదు. కాబట్టి అది రాష్ట్ర సబ్జెక్టే. అందుకే బీహార్లో చేసింది కదా మా పార్ట్నరే. మేము ఎవరికి ఆటంకం చేయలేదే, చేయొద్దని అన్ని రాష్ట్రాలు చేసుకోవచ్చు. ఎస్సీ వర్గీకరణ తప్పకుండా చేయాల్సిందే, ఇది కూడా రాష్ట్రంలో చేయాల్సిందే. అదే ప్రాబ్లం ఏంటంటే ఈ కుల వర్గీకరణ అనేది రాష్ట్రానికి వేరే ఉంది. రామ్నాథ్ కోవింద్ ఆయన ముదిరాజు కాస్ట్ సంబంధించిన వ్యక్తి, కానీ ఉత్తరప్రదేశ్లో అది ఎస్సీ, తెలంగాణలో కాదు. కాబట్టి ఇలాంటివి కొన్ని సబ్జెక్టులు అవి రాష్ట్రానికి సంబంధించినవి కాబట్టి వాళ్ళు రాష్ట్రంలో చేయాలి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కులగణనకు వ్యతిరేకం కాదు. కాకపోతే ఆ కులగణన ఇలాంటి దురుద్దేశాలతో కానీ దాంట్లో ఏదో హిందువులను విడదీయడానికి ప్రయత్నం చేసే ప్రయత్నాలను మాత్రమే వ్యతిరేకిస్తుంది. బాలగంగాధర తిలక్ నుంచి ఒకటే సమస్య మన దేశానికి, మనం ఐకమత్యంగా ఉంటేనే మనం అభివృద్ధి చెందగలం, లేకపోతే లేదు. మన ఆలోచన విధానం ఒకటైతేనే మనం అభివృద్ధి చెందగలం, లేకపోతే లేదు. మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టింది, అది రైతుల సంక్షేమం కొరకే ప్రవేశపెట్టింది. అయినా సరే మన ఆలోచన విధానంలో ఆమోదం రాలేదు, ఏకాగ్రత లేదు. కొన్ని రాష్ట్రాల్లో దాంట్లో వ్యతిరేకత వచ్చినందుకు భారతీయ జనతా పార్టీ వెనక్కి తీసుకుంది. ఎందుకు? ప్రజాస్వామ్యంలో మనకు బ్రూట్ మెజారిటీ ఉన్నా సరే మనం ప్రజల ఆమోదం లేకుండా ఐక్యంగా ఉంటే తప్ప బీసీలకు రాజ్యం రాదు, అధికారం రాదు. మన ఐక్యతే మన ప్రాముఖ్యత. కాబట్టి ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ సమతుల్యంగా, అంటే ఎక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారో అక్కడ బీసీలకు టికెట్ ఇస్తుంది. కాబట్టి మీరందరూ బీసీ క్యాండిడేట్లకు ఓటేయాలి. జరిగింది నేషనల్ బీసీ కమిషన్ని ఫస్ట్ టైం మోదీ వచ్చిన తర్వాతనే పెట్టారు, అది మొదటి స్టెప్. సో ఈ విధంగా తప్పకుండా బీసీలకు చట్టసభల్లో కూడా వస్తుంది రిజర్వేషన్. ఎందుకంటే మొదటి స్టెప్ ఏమో ఎంప్లాయ్మెంట్లో వచ్చింది, తర్వాత ఇంకా ప్రమోషన్లో రాలేదు, ప్రమోషన్లో కూడా వస్తుంది, తర్వాత చట్టసభల్లో వస్తుంది.
ఒకటి 1 by 1 అసలు ముఖ్యంగా 50% ఉన్న స్త్రీలకు రిజర్వేషన్ లేదు ఇన్ని సంవత్సరాల్లో. భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధితో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ వచ్చే ఎలక్షన్లో తప్పకుండా స్త్రీలకు రిజర్వేషన్ వస్తుంది. అదేవిధంగా స్టెప్ బై స్టెప్ తప్పకుండా వస్తుంది. బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని బీజేపీ ఆకాంక్ష.